ఈ బండి చిన్నగా అయిపోయింది. డాడీ నాకు ఇసంటిది పెద్ద బండి కావాలి, నేను దీని మీదనే స్కూల్కి పోతా. ఏంది ఎడ్ల బండి పెద్దది కావాలా? దాని మీద స్కూల్కి పోతావా? ఎందుకు? నీ స్కూల్ వ్యాన్ ఉంది కదా, దాంట్లో పో స్కూల్కి. స్కూల్ వ్యాన్? నాకు స్కూల్ వ్యాన్ వద్దు, నాకు ఇసంటిది ఎడ్ల బండి కావాలి. జానవి ఏం మాట్లాడుతున్నావు జానవి? ఎడ్ల బండి మీద స్కూల్ పోవడం ఏంది? పిచ్చిగా పట్టిందా నీకు? నేను అందుకే చెప్పిన మీ మమ్మీకి, నువ్వు నాకు జానేని వదిలిపెట్టి పోకు, నాకు ఆమె పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి నన్ను దమా ఖరాబ్ చేస్తుంది. నేను బయటికి పోతా అంటే ఒక అర్ధ గంటలో వస్తా అని చెప్పి పోయింది. ఇప్పుడు నువ్వేమో అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఇస్తున్నావు నాకు. ఎడ్ల బండి మీద పోతావు నువ్వు స్కూల్కి? అవును, నేను ఎడ్ల బండి మీదనే పోతా. మళ్ళీ దీనికి డ్రైవర్ కూడా పెడతా. ఆయన ఇక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటా. నేను హాయ్ హాయ్ అంటా, నా సౌండ్ని ఇంకా ఫాస్ట్గా ఉరుకుతాయి. కావాలంటే నేను మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటా. నేను స్కూల్కి వచ్చేటప్పుడు పొలానికి పోతా. పొలానికి పోయి గడ్డి కోసుకొని వస్తా. గడ్డి కోసుకొని ఇలా పెట్టుకొని వస్తా. కడుక్కొని మంచిగా ఎద్దులని మంచిగా చూసుకుంటా. దీనికి గడ్డి కూడా పెడతా, దీనికి నీళ్ళు కూడా పెడతా. ఈ మా పిచ్చి జానవి ఏం మాట్లాడుతుంది? మా బాలమని ఏమో ఈమె నాకంట కట్టి పోయింది. ఈమెని భరాయించడం కష్టం. ఈమె క్వశ్చన్లకే నాకు పిచ్చి లేస్తుంది. ఎడ్ల బండి తెచ్చుకుంటుందంట, ఎడ్ల బండి ఎక్కిపోతుందంట, గడ్డి పెడుతుందంట, నీళ్ళు పెడుతుందంట. డాడీ కావాలంటే నేను ఇలా ఆఫీస్ దింపుతా. ఆఫీస్కి నేను అట్లనే అట్టించట్టు స్కూల్కి పోతా. నీకు నీ బండికి పెట్రోల్ కూడా అవసరం లేదు, సేవ్ అయిపోతుంది. దాని బదులు నాకు ఒక చాక్లెట్ ఇప్పిస్తాను, డైలీ ఒక చాక్లెట్ ఇప్పిస్తాను. సరేనా? ఓకేనా? సరేనా? నాకు చాక్లెట్ ఇప్పిస్తావు డైలీ, నిన్ను ఆఫీస్లో దింపుతా ఇలానే. సరేనా? అటు నుంచి అటు నేను కూడా స్కూల్కి పోతా. స్కూల్కి పోయి వచ్చేటప్పుడు నేను ఎక్కించుకుంటా. అట్లానే ఏమంటారు, గడ్డి కోసుకొని వద్దాం. హలో, అరే ఏడున్నవే నువ్వు? అరే గీమని నాకు ఇడిచిపెట్టి పోయినవేందే? ఏమంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఏమన్నా ఎట్లా భరాయిస్తున్నావు రోజు నువ్వు ఇంట్రా? నా ఒక్కరోజుగా నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నువ్వు జల్దిరా, ఎంతసేపటి వస్తావు? ఇంకో గంట టైం పడుతుందా? అరే 10 నిమిషాలకి నేను పిచ్చని అయిపోయినా ఇడ. ఇంకో నువ్వు గంట అంటే ఇక నన్ను తీసుకో, పిచ్చాసుకున్నా జాయిన్ చెప్పి అటు నుంచి అటు నన్ను తీసుకో. ఇక జల్దిరాను. డాడీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇగో నెక్స్ట్ ఇయర్ ఒక ఏరోప్లేన్ కొను, అది నన్ను స్కూల్కి దింపు, అటు నుంచి అటు ఆఫీస్కి సరేనా? ఎడ్ల బండి అయిపోయింది, ఇప్పుడు ఏరోప్లేన్ కాడికి వచ్చినావా? అమ్మో కొద్దిగా సేపు ఉంటే నన్ను పిచ్చోని చేసేటట్టు. ఏదో ఒకటి చేయాలి చేసేప్పుడు. జానవి ఐస్ క్రీమ్ చేసుకుందామా? డాడీ చేసుకుందాం. మొన్ననే మమ్మీ డిమాండ్లకి ఐస్ క్రీమ్ కప్పులు తెచ్చింది. ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నాయా? అమ్మయ్యా, నడు పోయి ఆడ రసన ప్యాకెట్ ఉంటుంది, రసన ప్యాకెట్, కప్పులు, వాటర్ బాటిల్ తీసుకొని రాపో. నీకు మంచి ఐస్ క్రీమ్ తయారు చేసి ఇస్తా. సరేనా? పో జల్దీ పోయిరా, పో జల్దిరా. అమ్మయ్యా, ఈ ఐస్ క్రీమ్ తయారు చేసే లోపు మా బాలమని వస్తుంది. అమ్మో అప్పటి వరకు వెళ్ళిపోవాలి. ఆ క్వశ్చన్ ఏంది? ఎడ్ల బండి ఉంటుందంట, ఏరోప్లేన్ ఉంటుందంట, నేను ఎడ్ల బండి నడిపించాలంట, ఆమె గడ్డి కోసుకొస్తుందంట. పిచ్చి లేపేసింది 5 నిమిషాలకి. దా 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 దా. ఇగో డాడీ నువ్వు చెప్పినట్టు ఇగో చక్కెర తెచ్చిన, ఇగో ఐస్ క్రీమ్ కప్పులు తెచ్చిన, ఇగో వాటర్, ఇగో రసన, ఇగో గిన్నె. ఓకే గంట సేపు గడిపి ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయి. ఇగో నీకోసం నేను మంచి రసన చేస్తా. సరేనా? ఇగో నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు జానవి. సరేనా? ఏదో అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. డాడీ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి డాడీ. ఇంకోసారి డిమాండ్ అవుతాం కదా, అప్పుడు ఇంత ఇంత తెచ్చుకుందాం, ఇంత ఐస్ క్రీమ్ వస్తుంది. అవును చిన్నగా ఉన్నాయి. అవు మనం నెక్స్ట్ టైం డిమాండ్ పోయినప్పుడు ఇగో ఇంత తెచ్చుకుందాం. నీకోసం పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ చేస్తా. సరేనా? ఓకే సైడ్కి పెట్టి. ఇప్పుడు దీంతో పని లేదు మనకు. నేను పోస్తా. ఇక వాటర్ పోయి ఫస్ట్ ఇలా మంచి వాటర్ పోయాలి. నీకు మళ్ళీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ నీకు? స్కూలా డాడీ? స్కూల్ ఇది ఏప్రిల్, జూన్ 2కి స్టార్ట్ అవుతుంది.
జూన్ 2 అమ్మో ఈమె గంట సేపు ఏం పారాయించలేను. జూన్ 2 2 నెలలు మా బారమని ఎట్లా పారాయిస్తుందో ఏమో. అమ్మో నేనైతే సండే గిట్ ఇంటికాడ ఉన్నాను. సరే పోయి పోయి వాటర్ పోయి. హే ఐస్ వచ్చింది. హే ఐస్ డాడ్ నాకు ఐస్ అంటే చాలా ఇష్టం. ఐస్ తినొద్దు, ఐస్ తినదు మమ్మీ. ఇగో వద్దు ఇటు నీకు ఐస్ చేస్తా. ఐస్ తింటే ఇగో గడ్డి ఉందా గొంతురా గడ్డ అవుతుంది. గొంతురా గడ్డ అయితే ఇక నువ్వు ఏం తిన్నీక రాదు. అప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తిన్నీక రాదు, పెప్సీలు తిన్నీక రాదు. అందుకే ఐస్ గడ్డలు తినొద్దు సరేనా. వాటర్ ఇట్లా ఎక్కువ కూల్ తాగొద్దు సరేనా. ఇక ఇంకో వాటర్ బాటిల్ సార్ ఇంకోటి. డాడీ ఇది మొత్తం నేనే తాగుతా, మొత్తం నేనే తింటా. మరి అక్కకు నేను ఇయ్యా. లేదు ఇంటి ఎన్ని ఉన్నాయి అక్కకు రాదు అంటే 8 ఉన్నాయి. నువ్వు 4 తిను, అక్కకు 4 ఇయ్యి. నేను ఇయ్యను. మళ్ళీ అక్క ఏడుస్తుంది చూడు మళ్ళీ తయారు చేసుకుంటుంది. డాడీ ఇది నేను ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నా అని మా ఫ్రెండ్స్ అందరికి చెప్తా. డాడీ ఫస్ట్ బ్లూ తర్వాత గ్రీన్, బ్లూ ఒకటి, రెడ్ తర్వాత ఎల్లో, గ్రీన్. బ్లూ ఒకటి మూత పెట్టు అంతే. ఇక ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ అయిపోతుంది. మూత పెట్టు. ఇప్పుడు రెడ్ కలర్. అయ్యో ఉల్టా పెట్టింది. రెడ్ కలర్ది. అంటే నేను రోజు ఇట్లానే చేసుకుంటా సరేనా. అంటే రోజు ఐస్ క్రీమ్ తింటావా? ఈరోజు అంతే, మన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఈడ పెట్టాలి జానవి. డీప్ ఫ్రిడ్జ్లోనా? ఈడనా? హైలో పెట్టు. హైలోనే పెట్టినా. హైలో చూడు ఇగో 19, 20, 23 1 అవర్నా అయిపోతుంది. తీసుకొని తినాలి, జల్దీ తీసుకొని తినొద్దు. గడ్డ అయినాకనే తీసుకోవాలి. నువ్వు అడ్డు మా అక్క ఎప్పుడు వస్తుందో నేను ఐస్ క్రీమ్ తయారు చేసినట్టు మా అక్కకు తెలియదు. మా అక్కకి చెప్పి మంచిగా తింటా నేను ఐస్ క్రీమ్. అబ్బా జాను నీకేం సుఖం వచ్చింది. మంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి, కాలు దుప్పుకుంటా కూర్చున్నావు. అక్కడికి చూపిస్తే ఏడికి అరే ఆగి బాగా నిప్పనీయు. ఏంది ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ తయారు చేసిరా? ఓ చేసిర్రు? నేనే వేసినాక ఈ 4 నాకు, ఈ 4 నీకు. అయినాయా? ఇక కాలేవు కదా. ఇగో అయ్యో కాలేవే, ఇంకా చేసే పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టు. మస్తు సేపు నుంచి పెట్టినాక ఇగో ఈ 2 స్పూన్తో తిన్నామా. స్పూన్తో తాగి తీసుకొస్తా. నువ్వు ఒకటి నేను ఒకటి తిందాం, మిగతా గడ్డనే తిందాం. మస్తు సేపు పెట్టినా ఎందుకు గలవో ఏమో. స్పూన్ తీసుకో. బాగుంది రస్నా. మస్తుంది అక్క. మంచిగా హాలిడేస్ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నావే నువ్వు. నాకే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అయిపోలే.